పాఠశాల విద్యాభ్యాసం నుంచే సమాజ సేవ పట్ల ఆసక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన గ్రామంలోని సమస్యలే ఆయన ఎజెండా. హిందూ భావజాలంపై మక్కువతో కదిలిన ఆయన అడుగులు రాష్ట్ర బీజేపీ నేతగా నిలిపిన పరిస్థితి. రాష్ట్ర బీజేపీ నేత వడ్డే శ్రీనాథ్ రెడ్డి గారితో సిఎండి న్యూస్ ముఖాముఖి కార్యక్రమం. సిఎండి న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం శ్రీనాథ్ రెడ్డి గారు. నమస్కారం సార్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఎటువంటిది? స్వస్థలం జలదింకి మండలం. మాదంతా కూడా మా కుటుంబ నేపథ్యం మొత్తం వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా నాన్నగారు అమ్మగారు వ్యవసాయం చేస్తుంటారు. నేను చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. జలదింకి మండలం జలదింకి గ్రామంలో నేను పుట్టిన అక్కడే ఆ గ్రామంలోనే జడ్పీ హై స్కూల్ ఉంది. ఆ జడ్పీ హై స్కూల్లోనే నా 10th క్లాస్ని కూడా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాను. మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీరు ఇప్పుడు ఏ వృత్తిలో స్థిరపడ్డారు? నేను నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. దాని తర్వాత అప్పట్లో 2008లో బయటకు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ పరంగా ఒక రకంగా చాలా తక్కువ, చాలా రెసిషన్ ఉండింది. అప్పుడు పలు ఉద్యోగాలు చేసినప్పటికీ 2012 నుంచి ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నైలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను. అంటే దాదాపుగా 10 సంవత్సరాల క్రితమే మీరు వైద్య శిబిరాలు ఇలాంటి ఎన్నో రెడ్ క్రాస్ అని ఇట్లా వైద్య శిబిరాలు 10 సంవత్సరాల క్రితమే చేశారని తెలిసింది. అంటే ఆ వయసులోనే మీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఇది యాదృచ్ఛికంగా ఒక చిన్న సంఘటన ద్వారా నేను ఈ సేవా కార్యక్రమాల వైపు మరలడం జరిగింది. 10 కాదు, దాదాపు ఇప్పటికి 15 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలతో పాటు, దానికంటే ముందుగా నేను ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో నా మిత్రుడు శ్రీనివాసులు ఒక మిత్రుడు ఉండేవాడు. మా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత 2వ సంవత్సరంలో ఆ అబ్బాయి నా ముందు బెంచ్ అనమాట, అతను లేడు. సరే, మిత్రుల ద్వారా కనుక్కున్నది ఏంటంటే అప్పటికే ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడని తెలిసిందనమాట. చనిపోయి ఉన్నాడు అంటే మాకు ఒకసారి అర్థం కాలేదు. మిత్రులందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఎందుకు చనిపోయాడు అని తెలిస్తే, ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు తనకి కావాల్సినటువంటి వనరులు, ఆ చదువుకోవడానికి కావలసినటువంటి వనరులు సరైనవి లేక అతను ఆర్థికంగా ఇబ్బందులతోటి అతను ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తెలిసింది. అప్పుడు ఆ విషయం నన్ను బాగా కలిచివేసింది. మిత్రులందరూ కూడా మాట్లాడుకున్నాం. అయితే కావల్లో బస్టాండ్ సెంటర్లో ఒక వేణు అనే ఒక అబ్బాయి, ఒక యాచకుడు, అందబాలుడు, అతనితో జరిగినటువంటి ఏదైతే కన్వర్జేషన్ ఉంటుందో అతనికి నాకు మాటల సమయంలో అతనితోటి మాట్లాడుతున్నప్పుడు, అన్నా నీ కళ్ళు ఇస్తావా అని నన్ను అడగడం. నా కళ్ళు ఏం చేసుకుంటావంటే, నాకు వచ్చే కళ్ళతోటి ఈ ప్రపంచంలో ఎరుపు అనేది ఎలా ఉంటుందో చూస్తాను, ఈ మనుషులు ఎట్లా ఉంటారో ఒకసారి చూడాలని ఉంది. ఆ మాట అన్న తర్వాత నేను మా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఈసీఎం చదువుకునే నా ఫ్రెండ్స్ తోటి అందరితోటి కూడా వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అప్పుడే ఐకేర్ మిషన్ అనే, అంటే అందులకి వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడాలి అనే ఒక సంకల్పంతో, వాళ్ళ పై చదువులకి ఉపయోగపడాలి అనే ఒక సంకల్పంతో ఐకేర్ మిషన్ అనే ఒక ట్రస్ట్ని, ఒక ఆర్గనైజేషన్ని మిత్రుల సహకారంతో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఐకేర్ మిషన్ ద్వారా ఎటువంటి సహాయం అందిస్తున్నారా? అది మీరే ఓన్గా చేస్తున్నారా లేకపోతే ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఐకేర్ మిషన్ అనేది నా ఒక్కడిది కాదు. మేము 2004 నుంచి 2008 మధ్యలో ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు ఇందాక చెప్పినట్టు విధంగా ఒక అందబాలుడితోటి మాట్లాడిన తర్వాత మా ఫ్రెండ్స్, మా మిత్రులైనటువంటి దినేష్ భరత్, సాయి చంద్, ప్రభాకర్, వీళ్ళందరితోటి క్లాస్లో అందరితోటి ఎవరైతే ఈసీఎం చదువుతున్నారో
ఆ బ్యాచ్ వాళ్ళందరితోటి మాట్లాడిన తర్వాత వాళ్ళందరికీ సహాయం చేద్దాం అన్నప్పుడు వాళ్ళందరూ కూడా తప్పకుండా చేద్దామని అన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ఒకరోజు విశ్వభారతి అందుల పాఠశాల నెల్లూరులో ఒక విశ్వభారతి అందుల పాఠశాల రన్ చేస్తున్నారు పోరెడ్డి రోసమ్మ గారని. మేమందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. నిజంగా ఆ రోజు అందులో వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు కార్యక్రమాలు కానీ పోరెడ్డి రోసమ్మ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత మనం కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎందుకు సహాయం అందివ్వకూడదు అనేది ఒక సంకల్పం తీసుకున్నాం. వారికి ఏ విధంగానైనా సరే సహాయం అందించాలి, పై చదువులకు సహాయం అందించాలి. అదేవిధంగా వాళ్ళకి ఎగ్జామ్స్కి సపోర్టివ్గా కూడా ఉండాలని అనుకొని వాళ్ళ కోసం అంతకుముందు విశ్వనేత్ర అందుల పాఠశాలలో వాళ్ళకి అక్కడ సింగర్స్ ఉన్నారు. ఆ సింగర్స్కి కూడా మనం ఒక మంచి ప్రోగ్రామ్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి మా మిత్రులు అందరం కలుసుకొని, అంటే కేవలం ఈసీఎం బ్రాంచే కాదు, అక్కడ నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో 2004-2008 బ్యాచ్లతో పాటు మిగతా గ్రూపుల్లో అందరూ కూడా కలుసుకొని వాళ్ళకి ప్రత్యేకంగా మ్యూజికల్ ఆర్కెస్ట్రా, అంటే నాకు తెలిసి అప్పట్లోనే కొత్తగా బ్లైండ్స్ వాళ్ళ చేత అందుల చేత ఆర్కెస్ట్రా ఒకటి పెట్టించాలనుకున్నప్పుడు అంతా మిత్రులతో అందరితో కూడా మేము చర్చించుకొని ఎట్లయినా సరే వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం కొంత ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేద్దాం, వచ్చే ఫండ్ని వాళ్ళకి ఇద్దామని అనుకున్నప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. అక్కడ 2008 మార్చిన మేము చేయడం జరిగింది కస్తూర్బా కళాక్షేత్రంలో. అక్కడి నుంచే వచ్చిన ఫండ్ని వాళ్ళకి ఇచ్చి ఆ రోజు మాకు ఆ కార్యక్రమం చాలా సంతృప్తినిచ్చింది. తర్వాత అప్పుడు ఆ కార్యక్రమాల తర్వాత దగ్గర నుంచి ఐకేర్ మిషన్ని సంప్రదిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే వాళ్ళ పై చదువులకి డిగ్రీ చదువుకోవడానికి కానీ, ఎంఎస్సి చదువుకోవడానికి కానీ, పై చదువులకి సహాయం అడుగుతూ ఉంటారు ఇప్పటికి కూడా. సో వాళ్ళ యొక్క అవసరాలను బట్టి మేము చెక్కును పంపించడం జరుగుతుంది. ఇప్పటికీ జరుగుతుంది. అంటే 2008 నుంచి 2023 వరకు ఈ 15 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగుతుంది. అంటే అది కేవలం ఐకేర్ మిషన్ సభ్యుల వల్లనే. ఇది నా ఒక్కడి వలన జరిగింది కాదు. ఇది అందులో కేవలం నేను ఆ సమస్యలు విని ఆ గ్రూప్లో స్పందించడం, ఆ గ్రూప్లో ఇది ఫలానా వారికి ఈ విధంగా సహాయం చేయాలని అంటే అందులో డోనార్స్కి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే ఐకేర్ మిషన్ ఈరోజు రన్ అవుతుంది అంటే ఐకేర్ మిషన్ సభ్యుల వలన రన్ అవుతుంది. ఐకేర్ మిషన్కి ఎవరైతే సహాయం చేస్తున్నారో మా మిత్రులు కంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు టైం ఇచ్చినా లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా ఫలానా వాళ్ళకి డబ్బులు పంపించమని చెప్పినా, సో కంట్రిబ్యూటర్స్ వల్లనే ఈ ఐకేర్ మిషన్ రన్ అవుతుంది. కేవలం నా ఒక్కడి వల్ల కాదు. ఐకేర్ మిషన్ ఒక వ్యవస్థతో కూడుకున్నటువంటి ఆర్గనైజేషను, ఒక గ్రూప్ సభ్యులతో ఐకేర్ మిషన్ అనేది ఒక 400 మంది సభ్యులతోటి కూడుకున్నటువంటి ఆర్గనైజేషన్. కేవలం ఒకరితో నడిచే సంస్థ కాదు. ఇప్పటికీ నడుస్తుందంటే అది అంతా సభ్యుల సహకారమే. ఇండియన్ రెడ్ క్రాస్తో మీ అనుబంధం ఎటువంటిది? అంటే అది నిజంగా అటువంటి సంస్థలో పనిచేయడం చాలా గొప్ప వరం. అట్లాంటి గొప్ప ఆర్గనైజేషన్లో నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి రవిప్రకాష్ గారు, ఇప్పుడున్న ప్రస్తుత జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు నన్ను జలదింకి మండలానికి రెడ్ క్రాస్ చైర్మన్గా నన్ను నియమించారు. గతంలో దాదాపు రవిప్రకాష్ గారితో ఒక 15 ఏళ్ళ నుంచి నాకు ఆయనతోటి పరిచయాలు ఉన్నాయి. కేవలం రక్తం ఇచ్చేసి వెళ్ళిపోకుండా, మేము ఎప్పుడైనా కూడా పలానా హాస్పిటల్లో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి రక్తం అవసరం కావాలి అంటే బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ దొరకకపోయినా కూడా ప్రత్యేకంగా బయట నుంచి మెంబర్స్ని పిలిపించి డొనేట్ చేయడానికి ఆయన ఇప్పుడు ఇంతకుముందు సిద్ధంగా ఉన్నారు. దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని చాలామందికి అటు పేదవాళ్ళకు కూడా ఎప్పుడైనా రక్తం వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు సార్ అన్నా కూడా ఆ యొక్క సంస్థ దగ్గరుండి ఆ డబ్బులు తీసుకోకుండా ఉచితంగా కూడా అందించిన సందర్భాలు ఉన్నాయి. సో వాటితోటి అది ఒక కుటుంబంలో ఎలా ఉంటామో
రెడ్ క్రాస్ సభ్యులతో కూడా నాకు అంత మంచి కుటుంబ వాతావరణం అక్కడ ఉంది. రెడ్ క్రాస్ సంస్థలో నిజంగా పనిచేయడం ఒక గొప్ప వరం అని ఇప్పటికీ భావిస్తూ ఉంటాను. భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడానికి గల కారణం, ప్రత్యేక కారణం ఏదైనా ఉందా ఈ పార్టీని? ఈ యొక్క దేశం గురించి ఆలోచించే ఏకైక పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ అని నేను సగర్వంగా చెప్తాను. ప్రతి క్షణం ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా ఈ దేశాన్ని ముందు పెట్టాలి, ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో పెట్టాలనుకునే సభ్యులు స్థాపించినటువంటి పార్టీ అది. అందుకనే ఆ పార్టీని ఎంచుకున్నాను. ఆ పార్టీలో ఈరోజు భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసే అవకాశం నాకు లభించినందుకు చాలా గర్వకారణంగా ఉంది. జలదంకిలో గమలపాలెం రోడ్డు కోసం అలుపెరగని పోరాటాలు చేశారు. అవునండి. అంటే ఏ మామూలుగా రాజకీయ క్షేత్రాల్లో ఎలా ఉంటాయంటే ప్రజల సమస్యలను మనం పట్టించుకోగలిగితేనే మనకు మనుగడ ఉంటుంది. అంటే నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి జలదంకి ప్రత్యేకంగా మా ఊర్లో మా జలదంకి పంచాయతీలో ఇప్పటికీ డ్రైనేజీ సమస్యలు, రోడ్డు సమస్యలు అనేకం ఉన్నప్పటికీ కూడా గమళ్ళపాలెం అనే గ్రామం మాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ 2 కిలోమీటర్లకి మధ్యలో అంటే ప్రతి గ్రామానికి ఇంటర్లింక్ కనెక్టివిటీ రోడ్లు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఇంటర్లింక్ కనెక్టివిటీ రోడ్లు ప్రతి 2 గ్రామాలకి మధ్యలో ఉన్న రోడ్డుని ఆ యొక్క పథకం కింద వేస్తారు. అయితే ఇన్ని పథకాలు వస్తున్నప్పటికీ కూడా పంచాయతీలో దాదాపు ఆ యొక్క పంచాయతీలోని గమలపాలెం గ్రామం ఉంది. ఆ గమలపాలెం గ్రామానికి ఎప్పటి నుంచో ఈ యొక్క రోడ్డు వాళ్ళకి 30 సంవత్సరాల కళ, వాళ్ళకు ఒక సిమెంట్ రోడ్డు కావాలనేది. దాని గురించి అంతకుముందు ఉన్న వారు కూడా పట్టించుకోకపోవడం నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అందుకనే నాకు ఆ గ్రామంతో చాలా పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఇంత రాజకీయంగా మిగతా వాళ్ళు అందరూ ఉన్నప్పుడు కూడా దాన్ని పట్టించుకోకపోతే నాకు ఇబ్బంది అనిపించింది. అందుకనే దాన్ని ఒకటి ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళతో మాట్లాడి మేము 2016 జూన్ 22వ తారీఖు వాళ్ళందరినీ మద్దతుగా వాళ్ళందరితోటి మేము గమలపాలెం గ్రామం నుంచి జలదంకి గ్రామంలో ఉండే తహసీల్దార్ ఆఫీస్ వరకు ధర్నాగా రావడం జరిగింది. అప్పట్లోనే 250 మంది ఆ గ్రామం నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడ జలదంకి గ్రామంలో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేసాం. ఆ ధర్నాకి కూడా అప్పటి కార్యవర్గ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణరావు ఆయన కూడా మద్దతుగా వచ్చి నిలిచారు. దాని తర్వాత నుంచి అక్కడి నుంచి అంతకుముందు ఎన్నో అంటే ఆ యొక్క గ్రామం పరిస్థితి ఇప్పటికీ పెద్ద వర్షం పడితే బాగా నీళ్ళు వచ్చే పరిస్థితి, తర్వాత 2 రోజులు వర్షానికి 2 రోజులు కరెంటు ఉండదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ గ్రామానికి మనం ఏ విధంగా అయినా సరే మేలు చేయాలనే ఒక సంకల్పంతో అక్కడుండే సమస్యలన్నిటినీ వాటిని తీసుకొని సెక్రటరీ గారికి, అప్పుడు ఉండే పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీకి, తర్వాత ఎంపీడీఓ గారికి, తర్వాత తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి ఇన్ని ఇచ్చినా కూడా ప్రయోజనం లేకపోతే ధర్నాకి దిగాం. దాని తర్వాత దాన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారికి నివేదికని ఇచ్చిన తర్వాత దాన్ని ఆ గ్రామానికి ఎంపీడీఓ గారిని పంపించి ఆ గ్రామంలో ఉండే సమస్యలు తెలుసుకోమని అప్పుడు ఉండే నెల్లూరు జిల్లా కలెక్టరు రేవు ముత్యాలరాజు గారు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టిన తర్వాత అది ఇప్పుడు ఈరోజు ఒక టెండర్ ప్రక్రియకి వచ్చింది. ఆ తర్వాత గమలపాలెం గ్రామం నుంచి అనేక పర్యాయాలు వాటి గురించి నన్ను అడుగుతున్నప్పుడు దాని మీద ఎలా అయినా సరే రోడ్డు సాధించాలనే ఒక గొప్ప సంకల్పంతో మొన్న ఈ మధ్య కూడా మేము దాన్ని ఒక 14 కిలోమీటర్లు అంటే గమలపాలెం గ్రామం నుంచి కావలి ఆర్డీఓ ఆఫీస్ వరకు గమలపాలెం గ్రామస్తులతో దాదాపు 120 మంది పాల్గొన్నారు ఆ యొక్క పాదయాత్రలో. ఆ పాదయాత్రలో 14 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాం, 7 ఏళ్ళుగా మాకు ఈ సమస్య తీరడం లేదు, ఇప్పటికైనా ఈ సమస్యను తీర్చండి అంటూ. సో ఆ విధంగా అనేక పర్యాయాలు వాటి మీద పోరాటం చేస్తూనే ఉన్నాం.
అది ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం దాని మీద ఆలోచించి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని నేను ఆలోచిస్తూ ఉన్నాను. జలదంకి ఎంపీటీసీ మీ మిత్రుడు మాధవరావు విజయంలో మీ పాత్ర ఏంటి? అది కేవలం ఆ విజయంలో నా ఒక్క పాత్రే కాదు, భారతీయ జనతా పార్టీ మండల శాఖ, జిల్లా శాఖ పాత్ర ఖచ్చితంగా ఉంది. అక్కడ నేనొక్కడనే అనుకుంటే అది నా పొరపాటే. ఆ విజయంలో మా టీం ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ అప్పుడు మండల అధ్యక్షులుగా బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు హనుమారెడ్డి, తిరుపతి రెడ్డి, అదేవిధంగా మా ఊర్లో ముడికిషోర్ రెడ్డి, కమతం బాలకోటయ్య యాదవ్, ఆతిని చైతన్య యాదవ్, కుట్టుబోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ సమిష్టి కృషి. అదే దానికన్నా ముందు ప్రజలు ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇద్దామనే వాళ్ళు సంకల్పించారు. తర్వాత మా యొక్క టీం కృషి ఉంది. ఈ సమిష్టి టీం కృషి వల్ల మాత్రమే అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకుంది. జలదంకి మండలంలో బీజేపీలో లుకలుకలు బాగానే ఉన్నట్టు. లుకలుకలు ఏం లేవు. మామూలుగా వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పెద్ద సంస్థలో, పెద్ద ఆర్గనైజేషన్, ఆ సంస్థలో పనిచేయాలి అంటే ఆ కార్యకర్తలకి క్రమశిక్షణ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. మేము ఇప్పటికీ కూడా పార్టీకి పనిచేస్తాం కానీ వ్యక్తులకు పనిచేయడం లేదు. అందుకని నేను అక్కడ పెద్ద సమస్యలు ఏమి లేవు. వ్యక్తిగతంగా చిన్న చిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీ కోసం అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నాము. దానికోసం అందరం కూడా ప్రతిరోజు దాని గురించి మాట్లాడుకుంటూ రేపు వచ్చే భవిష్యత్తులో కనీసం మండలంలో కూడా చాలా పంచాయతీలు భారతీయ జనతా పార్టీ వైపు చూసేటట్లు ఇప్పటికే జాయినింగ్స్ స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా మండలంలో ఉండే వాళ్ళ యొక్క మెంబర్స్ సహకారం, సీనియర్ నాయకుల సహకారం వల్లే సాధ్యమవుతుంది. రాష్ట్ర స్థాయి పదవి సాధించడంలో పైరవీలు చేశారు కదా, మీ సేవలు గుర్తించి ఇచ్చారా పదవి? పైరవీలు అంటే నాకు కొంచెం అది ఎందుకో ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. మీరు పైరవీ అంటూ ఉంటే, అంటే 9 ఏళ్లలో ఒక మనిషికి పైరవీ అంటే దీనికంటే ముందు ఒకటి మీకు ఈ సందర్భంగా చెప్పాలి. సురేందర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ టైంలోనే యువ మోర్చాకి నేను పనిచేస్తూ ఉన్నాను. ఆ టైంలోనే గమల్లపాలెం ఇష్యూ మీద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాను. అక్కడ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఆయన తర్వాత నగోతు రమేష్ నాయుడు గారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో నేను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశాను. దాని తర్వాత కేతినేని సురేంద్ర మోహన్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన నాయకత్వంలో కూడా నేను రాష్ట్ర యువ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. వీటన్నిటికీ స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు నేను చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్ర నాయకత్వం వాళ్ళందరికీ తెలుసు. ఆ రాష్ట్ర నాయకత్వానికి తెలుసు కాబట్టి ఈ సేవలను గుర్తించి నాకు ఈరోజు యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతనిచ్చింది. నేను ఆ బాధ్యత అది కేవలం పదవి కాదు, అది ఒక పెద్ద బాధ్యతాయుతంతో కూడినటువంటి ఒక పెద్ద పాత్రది. దాన్ని కేవలం పైరవీలతో చేసుకునేటువంటి సందర్భం కూడా నాకైతే అవసరం లేదు. పైరవీతో చేసుకునే అవసరాలు కూడా నాకు అటువంటిది అవసరం కూడా లేదు. కేవలం నా సేవా కార్యక్రమాలు, నేను చేసే పార్టీకి చేసినటువంటి 9 ఏళ్ళుగా పార్టీకి చేసినటువంటి కార్యక్రమాలు మొత్తం ఒక బుక్లెట్టే నా దగ్గర ఉంది. నేను చేసినటువంటి కార్యక్రమాల మీద అది అధిష్టానం కూడా, మా యొక్క రాష్ట్ర నాయకత్వం కూడా అది తెలుసు. అందులో సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు కూడా నాకు దానికి ఈ పిల్లవాడైతే మంచిగా పనిచేస్తాడు, క్యాపబిలిటీ ఉంటేనే మనం చేయగలం. ఆ గుర్తించినందుకే రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం గుర్తించారు కాబట్టి నాకు ఆ పదవి వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి బీజేపీ నేతలు శత్రువులు? భారతీయ జనతా పార్టీకి శత్రువులు ఎవరు ఉండరు. ఎవరు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ హక్కును చేసుకుంటుంది. ఎవరైనా ఇక్కడ ఎదిగేందుకు పని చేసుకోవచ్చు.
శత్రువులు వ్యక్తిగత అవసరాల వల్ల వాళ్ళు పార్టీలో చేరినా కూడా వాళ్ళు ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. వారి అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళినా మేము వాళ్ళని మిత్రులుగానే చూస్తాం. అందుకని నేను భారతీయ జనతా పార్టీ నాయకులు శత్రువులు అనే పదం కూడా అది వినడానికి బాగలేదు. బీజేపీ గతంలో పొత్తు పేరుతో టీడీపీని, కేసుల పేరుతో జగన్మోహన్ రెడ్డి నోరు నొక్కి ప్రజలకు అన్యాయం చేస్తుంది అనడంపై మీ స్పందన ఏంటి? దానిపై భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది కానీ ఒక పార్టీని తొక్కేసి పైకి రావాలని ఎప్పుడు అనుకోదు. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎటువంటి పక్క రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో ఎటువంటి అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక పథకాలు మిగతా రాష్ట్రాలకు ఇవ్వలేనటువంటి ఎక్కువ నిధులను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులను ఇస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే దాదాపు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఇల్లు కట్టుకోమని అలకేట్ చేస్తున్నారో ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇప్పటి వరకు 22 లక్షల ఇంటికి నిధులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చున్నారు. అయితే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఇల్లు కట్టకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా కూడా ఇల్లు కట్టకుండా ప్రజల్ని మభ్యపెడుతూ ఇంకా వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకుంటున్నారు తప్పితే ప్రత్యేకంగా ఇందులో టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా అయితే మాట ఇచ్చిందో అదే విధంగా టీడీపీ కూడా సహకరించింది. గుంటూరుకు ఒక బహిరంగ సభకి నరేంద్ర మోడీ గారు వస్తే నల్ల బెలూన్లు ఎగరేసి గోబ్యాక్ అంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2019లో మళ్ళీ ప్రధానమంత్రిగా అయి తిరిగి వచ్చారు ఆయన అనుకున్నట్టే. కేసుల పేరుతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేమేం భయపెట్టడం లేదు. అది పూర్తిగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు అవి. గతంలో టీడీపీని ఎన్నుకున్నారు, మధ్యలో వాలంటీర్లు అక్కడుండే వ్యవస్థ వల్ల ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, వైసీపీని గెలిపించుకున్నారు. ఈరోజు కూడా వైసీపీ తన యొక్క ఒంటి పోకడలతోటి ఈ యొక్క రాష్ట్రంలో చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా జనాలు రేపు చరమగీతం పాడే అవసరం దగ్గరలో ఉంది. అవకాశం కూడా ప్రజలు వెతుక్కుంటూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైన నిధులు ఇస్తూనే రాజకీయ కక్షలు లేకుండా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో స్వచ్ఛత కావాలని, స్వచ్ఛంగా ఫస్ట్ స్వచ్ఛత వైపు మనం అడుగేయాలని ఏదైతే గాంధీజీ గారు కలలు కన్నారో ఆ యొక్క కలల సాకారం కావాలని స్వచ్ఛత వైపు అడుగు ముందుకేసి ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో మొత్తం అందరికి కూడా మరుగుదొడ్లు అవసరమని ఫస్ట్ చెప్పినప్పుడు అందరు నవ్వుకున్నారు. తర్వాత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే మరుగుదొడ్డు కట్టించుకోవాలో మహిళలు బయటికి వెళ్ళే సందర్భం లేకుండా ఇంట్లోనే వాళ్ళకి మరుగుదొడ్డి కట్టించాలని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలని 12,000 రూపాయలు ఇంటికి మరుగుదొడ్డు కట్టించుకోమని కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చారు. అప్పట్లోనే ఆ నిధులు గోల్మాల్ అయ్యాయి. తర్వాత అయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా మీరు అని ఆ భూగర్భ జలాలు ఇంకిపోకుండా మన ఇంటి ముందే ఆ గుంటలు దవ్వి ఆ యొక్క నీటిని అక్కడే నిల్వ చేసుకునే విధంగా ఇలాంటి చాలా కార్యక్రమాలు, చాలా పథకాలు టీడీపీలోను ప్రవేశపెట్టే అయ్యే పథకాలు వైఎస్ఆర్సీపీలోనూ కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు కానీ ఒక భారతీయ జనతా పార్టీ నిరంతరం ఆలోచించేది ఈ యొక్క దేశం అభివృద్ధి, ఈ దేశం అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కూడా చూస్తూ ఉంది. దానికోసం ప్రత్యేక నిధులు ఎప్పుడు ఇస్తూనే ఉంది. ఎక్కడ తారతమ్యాలకు చోటు ఇవ్వకుండా, అంటే వైసీపీని ఒక రకంగా టీడీపీని ఒక రకంగా ఎక్కడా చూడలేదు. రెండు పార్టీలకి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న స్థాయిలో ఏ విధంగా అయితే
సహాయం సహకారాలు అందించాలో అదేవిధంగా సహకారాలు అందిస్తూనే ఈరోజు రాష్ట్ర ప్రజలకి అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్ళు ఇప్పటికి కంప్లీట్ చేసిందో ఇంతవరకు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలి అంటే హర్ ఘర్ జల్ పథకం కింద ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పేదవాడి కుటుంబానికి ఈరోజు నీటి కుళాయి కనెక్షన్లు ఇస్తూ ఉంది. విశ్వకర్మ యోజన పథకం కింద ఈరోజు 18 రకాల చేతులు వృత్తుల వారికి కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరైతే చేతివృత్తులు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో ఈరోజు విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నప్పటికీ కూడా కేవలం కొన్ని మీడియా వర్గాలు వాళ్ళు దాన్ని భారతీయ జనతా పార్టీ మీద ప్రతిరోజు విషం గక్కుతూ భారతీయ జనతా పార్టీని వెనక వేసే ప్రయత్నంలో ఉన్నారు తప్పితే వీటన్నిటికీ సోషల్ మీడియా ఈరోజు సోషల్ మీడియా వేదికగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందా అనేది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ట క్షణాలు మీకు ఎలా అనిపించాయి? నిజంగా అది దేశంలో నా ఒక్కడికే కాదు 140 కోట్ల మంది భారతదేశ ప్రజల ఆకాంక్ష 500 సంవత్సరాల నాటి కళ నెరవేరింది. అది ఎంతోమంది త్యాగాల ఫలితం. మిగతా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తాను అనుకున్నప్పుడు మొదట ఏ విధంగా అయితే చెప్పుందో మొదటి నుంచి దానికోసం కట్టుబడి ఉంది. దాని నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు దేశంలో నలుమూలల నుంచి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు అందరూ కూడా ఆ యొక్క విగ్రహాన్ని ఆ మూర్తిని చూసేందుకు రావడం చాలా గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా మన భారతదేశంలో మన అయోధ్యలో పుట్టినటువంటి రాముడు మళ్ళీ అక్కడే ఆ రాముడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం చాలా సంతోషం కదా. అది మాటలతో చెప్పలేనటువంటి సంతోషం అది. రామ్లల్లను మీరు ఎప్పుడు దర్శించుకుంటారు? మాకేమైనా అవకాశం కల్పిస్తారా? తప్పకుండా అండి. ఆ దర్శన భాగ్యం నాకు త్వరగా కలగాలని కోరుకుంటా ఉన్నాను ఆ దేవుడిని. ఒక ఆగస్టులో అక్కడికి అయోధ్యకి వెళ్ళి ఆ మూర్తిని దర్శించుకోవాలని నేను సంకల్పించుకున్నాను. తప్పకుండా ఇప్పుడు ఒకరికి అవకాశం ఇచ్చేది కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళాలంటే ప్రతి ఒక్క భక్తుడికి అన్ని సెక్యూరిటీస్ మధ్య భద్రతను పెట్టి ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి వెళ్ళి దర్శించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ నాయకులు ఎన్నికల కోసం వాడుకుంటున్నారని విపక్షాల విమర్శలు, దానికి మీ కామెంట్ ఏంటి? ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి కార్యక్రమం మీద విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఆఖరికి ఆడపిల్లలకి ఉపయోగపడే సుకన్య సమృద్ధి యోజన మీద కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసింది. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఈరోజు 400 సీట్లు పార్లమెంటు స్థానాలకి టార్గెట్ పెట్టుకొని ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భయం. ఏదో ఒక విమర్శ చేసి దేశంలో ఏదో ఒక అలజడి సృష్టించి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ వైపు మరల్చేటట్టు ఈ దేశ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తూ ఉంది. ఇది ఇక్కడ 140 కోట్ల మంది భారతీయుల కలది. ఆ కళని ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా సాకారం చేసుకున్నాం. ఎంతోమంది ప్రాణాలు, ఎంతోమంది కరసేవకులు ప్రాణాలు సైతం కూడా పణంగా పెట్టి వాళ్ళందరూ ఈరోజు ఆ యొక్క కళని సాకారం చేసుకుంటున్నారు అంటే అది భారతీయుల యొక్క బలం. అది అంటే కాంగ్రెస్ ఎన్ని విమర్శలు ఇంకా చేస్తూనే ఉంటుంది. దానికి ఎట్లా అయినా సరే అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యం ఉంది. అందుకనే ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ విమర్శలు చేస్తూనే ఉంటుంది. అది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. శ్రీనాథ్ రెడ్డి గారికి వచ్చే జీతం సగం చారిటీస్కే వెళ్తుందని అంటున్నారు, అది నిజమేనా? ఎక్కువైతే చెప్పను కానీ తక్కువైతే మిగులుతూ ఉంది.
కార్యక్రమాలకి అక్కడక్కడ అటు ఎవరైనా ఫోన్ చేసి అడిగినప్పుడు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాజకీయ క్షేత్రంలో ఎప్పుడు ఖర్చుతో కూడుకున్నటువంటి పనే. మిగతా వాళ్ళలాగా వాళ్ళ గురించి ఎవరి గురించి విమర్శలు చేయను, కానీ రాజకీయం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అందులో నేను రాజకీయం అంటే నేను సేవ అని అనుకుంటా. మనం ఎవరికైతే సేవ చేస్తామో అంటే వాళ్ళకి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తామో అది ఏదో ఒక రూపేణ మనకి మంచి జరిగేలా చూస్తుందని నేను పూర్తిగా భావిస్తాను. అందుకని వచ్చే శాలరీలో ఎక్కువ శాతం చారిటీ కార్యక్రమాలకి కొన్ని పోతూనే ఉన్నాయి. అయినా దాంట్లో నాకేం బాధ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ ఏ విధంగా అండగా ఉంటుంది? ఎటువంటి పథకాలు అందిస్తున్నారు ఇప్పటికి ప్రజలకి? 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్క పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. ఈ దేశంలో ఉండే వాళ్ళందరికీ, కేవలం వైసీపీ కూడా అదే అనుకుంటుంది. అదే కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా కుల మతాలకు అతీతంగా పక్కా ఇల్లు కట్టించాలని ఒక లక్ష్యం పెట్టుకుంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, పక్కా ఇల్లు ఉండాలి. అట్లాగే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ఇప్పటి వరకు 20 లక్షల ఇల్లులు శాంక్షన్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటిని పూర్తి చేయకుండా, వాటన్నిటికి కూడా జగనన్న కాలనీలు అని ఒక స్టిక్కర్ తగిలించుకొని అవి కూడా సగం పూర్తి చేయకుండా ఎలక్షన్ వరకు ఇప్పుడు దాకా తీసుకొచ్చేశారు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా మేమందరం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద గత 4 సంవత్సరాల నుంచి ఇసుక దందా ఇలా జరుగుతుంది, ఇసుక మీద పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కూడా దొరకడం లేదు అని 4 సంవత్సరాల దగ్గర నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అంటే ప్రతి ఒక్క పథకం మీద ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్ స్టిక్కర్ ఉంటానే ఉంది. అంటే మోడీ గారు సహకారంతో చేస్తున్నాము అని చెప్పుకోవడంలో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడుతూ ఉంది. కరోనా వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్కరికి 5 కేజీల రేషన్ బియ్యం ఇవ్వాలని సంకల్పిస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది కదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాటా తొలగించినప్పటికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడికి కూడా 5 కేజీల బియ్యం ఈరోజు ఇస్తుందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 1 కేజీ కూడా బియ్యం ఇవ్వడం లేదు. గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బియ్యం కూడా ఆపేసి ఈరోజు బియ్యం ఏదైతే ప్రతి గింజ ఇస్తుందో అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం 1 కేజీ బియ్యం కూడా ఇప్పుడు ఈ ప్రజలకి అందించే ఉద్దేశంలో లేదు. మేము దానికి కూడా పోరాటం దిగున్నాం. మీరు ఇవ్వవలసినటువంటి మీ యొక్క రాష్ట్ర వాటా కూడా ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం మనిషికి 5 కేజీలు ఇస్తుంది, మీ యొక్క వాటా కూడా ఇవ్వమని చెప్తా ఉంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేకుండా పోయింది. అదేవిధంగా హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీటి కుళాయి అందించాలనే లక్ష్యంతో పెట్టుకున్నాం. దాదాపు 70% కంప్లీట్ చేసుకోగలిగాం. ఇంకా త్వరలో అది కూడా వచ్చే సంవత్సరంలో కూడా ఆ 30%ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ కూడా, కేంద్ర ప్రభుత్వం నిధులు బాగా పూర్తిగా ఇస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చోట్ల పూర్తిగా అసమర్థంగా పాలిస్తూ ప్రజలకి దక్కాల్సినటువంటి పథకాలన్నింటినీ కూడా ఈరోజు పేదవాడికి దక్కనీయకుండా మీనమేషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారు. రాష్ట్రానికి ఇన్ని ఇల్లులు కట్టుకోమని ఆ పథకం ద్వారా డబ్బులు ఇస్తే ఈరోజు ఆ డబ్బులు కూడా వేరే పథకాలకి ఉపయోగించుకున్నటువంటి వైనం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆఖరికి ఎలా చేశారంటే పసిపిల్లలకి పాలు ఇచ్చే దగ్గర కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ పెట్టుకొని ఉంది. అంటే నరేంద్ర మోడీ గారు ఆయన ముందే ఆలోచించారు, ఈ యొక్క దేశంలో
పౌష్టికాహారంతో లోపంతో చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని వాళ్ళకి ఎలాగైనా సరే అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లి ఎప్పుడైతే గర్భిణీ అవుతుందో గర్భిణీ స్త్రీకి అక్కడి నుంచి మా యొక్క భారతీయ జనతా పార్టీ స్కీమ్ మొదలవుతుంది. అంటే పోషణ్ అభియాన్ అని ఒక పథకం ద్వారా తల్లి గర్భంలో ఉండే శిశువుకి పథకం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆ శిశువు డెలివరీ అయ్యేంత వరకు 5,000 రూపాయలు ఇస్తూ 5,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ బాలుడు కానీ బాలిక కానీ పిల్లలు పుట్టిన తర్వాత అంగన్వాడీ ద్వారా ఆ పోషణని అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఆఖరికి ఆ గుడ్ల మీద ఆ పాల మీద కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని ఇది పూర్తిగా మా యొక్క పథకమే అని చెప్తా ఉంటే చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఇప్పుడు మీరే అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు. అంటే మరి బీజేపీ వాళ్ళు మీరు ఎందుకు మీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పలేకపోతున్నారు ప్రజల్లోకి? చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొద్దిగా మీడియా సపోర్ట్ లేకపోవడం వల్ల కేవలం మేము సోషల్ మీడియాతోటి మా యొక్క నాయకత్వం అందరూ కూడా ఇది పదే భారతీయ జనతా పార్టీ ఇచ్చే యొక్క పథకాలు అని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలను మేము పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ మధ్య వికసిత్ భారత్ అనే కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి అంటే చివరన ఉండే ఇంటికి కూడా భారతీయ జనతా పార్టీ చేసే పథకాలు కానీ అది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చివరి ఇంటికి కూడా చేరాలనే ఒక లక్ష్యంతో ఈరోజు వికసిత్ భారత్ వికసించే భారత్ అంటే అభివృద్ధి చెందే భారత్ ఆ అభివృద్ధి చెందే భారత్లో భాగంగా ఈరోజు ప్రతి లబ్ధిదారులను కలవడం జరుగుతుంది. ఉజ్వల కనెక్షన్ కింద ఈ మధ్య 70 లక్షల కనెక్షన్లు దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇస్తుంది ఇప్పుడు? అంటే ఎన్ని పథకాలు ఇస్తుంది ప్రజలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం? సంక్షేమ పథకాలు దాదాపు 140కి పైగా సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రతి పేదవాడికి కావాల్సింది ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అనే ఒక గొప్ప సంకల్పంతో తీసుకొచ్చింది. అందరికీ ఇల్లులు కల్పించాలనే లక్ష్యంతో పెట్టుకుంది. ఎన్ఆర్జీఎస్ పథకం కింద ప్రతి పేదవాడికి 100 రోజులు పని దినాలు ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు వచ్చింది, 100 రోజులు పని దినాలు కనిపించాయి. 100 రోజులు పని దినాల ద్వారా దాదాపు 25,000 రూపాయలు ఆ యొక్క కుటుంబంలో ఉండే పెద్ద సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇల్లుని కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. 100 రోజులు పని దినాలను కూడా చూపిస్తూ ఉంది. ఈ 100 రోజులు పని దినాలతో పాటు ఆ ఇంట్లో ఉండే మహిళకి 5,000 రూపాయలు విలువ చేసే గ్యాస్ సిలిండరు ఉజ్వల యోజన కింద కనెక్షన్ ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి 5,000 రూపాయలు మాతృవందన యోజన కింద ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ఆ పథకం ద్వారా 5,000 రూపాయలు ఆ యొక్క కుటుంబానికి చేరుతూ ఉంది. ఆ పిల్లలు అంగన్వాడీ ద్వారా వాళ్ళ ఇంట్లో పోషణ భారం లేకుండా అంగన్వాడీ స్కూల్ నుంచి పోషణకు కావాల్సినటువంటి సామగ్రి కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ విధంగా కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ ఒకవేళ కుటుంబంలో వాళ్ళకి ఆ రైతు అయ్యుండి అతను పొలం తీసుకున్నా కూడా పొలం కానీ ఉన్నట్లయితే ఆ పొలానికి సంబంధించినటువంటి దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఆ యొక్క రైతు అకౌంట్లో డైరెక్ట్గా వేస్తుంది, మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా. గత ప్రభుత్వాలు చూసాం మధ్యలో దళాలను పెట్టుకుంటున్నారు. అవి కింది స్థాయిలో వచ్చేసరికి ఆ యొక్క పథకాలు ఎవరికి కూడా సరిగ్గా అందే కాదు. అందుకని నరేంద్ర మోడీ గారు వీటన్నిటికీ చెక్ పెట్టాలని చెప్పి ముందుగానే అందరికీ ఉచిత అకౌంట్లు. ఈ దేశంలో ఒక పెద్ద మార్పు ఏంటంటే ఎవరైతే నేను బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ తీసుకోలేను అనుకున్న వాళ్ళు ఉచితంగా ఒక బ్యాంకుకి వెళ్ళి ఒక పేదవాడు బ్యాంకుకి వెళ్ళి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ తీసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం అంటే ముందుగానే అకౌంట్లు తీసుకున్నారు. ప్రతి ఒక్క పథకానికి ఏవైతే సబ్సిడీలు ఉన్నాయో ఆ సబ్సిడీలు అన్నీ కూడా ఈ దళారుల చేత ఇవ్వకూడదు, మధ్యలో ఉండకూడదు. ఆ దళారుల వల్ల ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద
ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్లు అన్నీ కూడా వాళ్ళు ఏదైతే ఉచిత అకౌంట్లు తీసుకున్నారో ఆ అకౌంట్లకే ఆ సబ్సిడీ అమౌంట్లను వేస్తూ ఇంకా ప్రజలకి చాలా దగ్గరయ్యారు. కిసాన్ రైతు పథకం కింద 6,000 రూపాయలు ఇస్తూనే యూరియా దాదాపు 2,500 రూపాయలు ఉంటే ఈరోజు అది 350కి సబ్సిడీతోటి, ఎక్కువ సబ్సిడీతోటి వచ్చే ప్రయోజనాలను ఈరోజు చేకూరుస్తూ ఉంది ప్రభుత్వం. ఇన్ని పథకాలు పెడుతుంది. ఇది అంతా కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే. ఈ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాయంటారా? పూర్తిగా ఈరోజు నరేంద్ర మోడీ 6,000 పడుతున్నప్పుడే, మోడీ గారు డబ్బులు అంటున్నప్పుడే ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పథకాలు ఈరోజు మాకు స్పష్టంగా ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. వికసిత్ భారత్ ప్రోగ్రాం ద్వారా అయితే లబ్ధిదారులకు మేము చాలా దగ్గరగా చేరువయ్యాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ప్రగాఢ విశ్వాసం మాలో ఉంది. ప్రతి ఒక్క ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఈ రాష్ట్రంలో ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మెదులుతూ ఉంది. మా సిఎండి న్యూస్ కార్యాలయంకి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు శ్రీనాథ్ రెడ్డి గారు. ధన్యవాదాలండి. సిఎండి న్యూస్ యాజమాన్యానికి అట్లాగే మీకు సిఎండి ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.